ఏమన్నా చేయరన్న. కార్పొరేటర్లు కూడా కేటీఆర్ కేసీఆర్ ఓటమిని కోరుకున్నారంట. అయితే కాదు, కార్పొరేటర్లు వచ్చి అంటున్నారు మంచిగా అయింది కొడుకుకు, ఈ అమ్మ మూతబరి తగ్గింది. లేకపోతే 10 సంవత్సరాలు ఒక్కరోజు అపాయింట్మెంట్ ఇవ్వలే. మున్సిపల్ మినిస్టర్ ఉంటే కార్డు పంపిస్తే 3 గంటలు వెయిట్ చేస్తుంటే వెళ్ళిపోతుండేనట. మేము ఆ పరిశాన్ అవుతుంటే ఏంటంటే మంత్రి రోజు గంట సేపు వెయిట్ చేస్తుండే, మేము 3 గంటలు వెయిట్ చేస్తుండే. లోపల మాత్రం కార్పొరేట్ ఆఫీసర్లతోటి బిజినెస్ మ్యాన్లతో మీటింగ్లు ఉంటుండేనట. ఇవాళ అదే ద్వారా 10 సంవత్సరాల తర్వాత మేము గుర్తుకొచ్చినాం, మీరు ఎక్కడ ఓకుండ్రి, మీరు నిరుత్సాహపడొద్దు, మేము ఉన్నాము, మేము కాపాడుకుంటామంటే 10 సంవత్సరాల నుంచి చూడనోడు ఈ 10 రోజులలో గుర్తుకొచ్చిందంటే రేవంత్ రెడ్డి బరాబర్ వీళ్ళ పొగరంచిండి అని చెప్పి వాళ్ళే వచ్చి నాకు చెప్తున్నారు. కాబట్టి కేటీఆర్ గారు మీకున్న 39 మంది ఎమ్మెల్యేలు, మిగిలిన కార్పొరేటర్లను లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్లను కాపాడుకున్న పనులు ఉండండి. మీరు మేము ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన ఏం చేయాలో రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలుసు. ఒక రాష్ట్రంలో ఒక వైబ్రేషన్ వచ్చింది, ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉన్నారు. మొన్నటిదాకా ఫోన్లు మాట్లాడాలంటే వాట్సాప్ ఫేస్ టైం అంటుండే, ఇవాళ బరాబర్ అందరు రువాబ్గా ఫోన్లు మాట్లాడుతున్నారంటే ఎంత స్వేచ్ఛ వచ్చింది చూడండి. హ్యాకింగ్ చేసేదా అప్పుడు మొబైల్ సెట్ బరాబర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని వాళ్ళే ఒప్పుకున్నారు. 1400 నంబర్లు ట్యాపింగ్ చేసిరట. ఇప్పుడు 24 గంటలు 1400 నంబర్లు ట్యాపింగ్లో పెడుతుండేనట. ఏం మాట్లాడుకుంటారు? ఓడి అమ్మ మొగడు పిల్లలతో మాట్లాడుకుంటాను కూడా స్వేచ్ఛ లేకుండా గవర్నమెంట్లో. రేవంత్ రెడ్డి గారు రాగానే అందరు ఫుల్గా ఓపెన్గా స్పీకర్ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. అది స్వేచ్ఛ అంటే. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఇవన్నీ దుకాణం బంద్ చేసుకోరు మీరు. ఇప్పుడు మీ ఇల్లు చక్క పెట్టుకుంటాను చూసుకోండి. బయట పబ్లిక్ అంతా ఏదో మాట్లాడుతున్నారు, దిల్లాం కొట్లాడుకుంటున్నారట గల్లా గల్లా పట్టుకొని నలుగురు. కేసీఆర్ తలనొప్పి లెక్క అయిందంట, దాంట్లో భాగంగా 4 ఎక్కువ వేసి కింద పడ్డాడు పాపం. కాబట్టి నేను చెప్తున్నా, ఫస్ట్ వాళ్ళందరూ చక్కగా ఉండరు. మీ ఇంటోళ్ళు, మీరు ఇంటోళ్ళు చక్కగా ఉంటే తర్వాత మీ పార్టీ చక్కగా ఉంటుంది. 4 రోజులల్లో ఇంటోళ్ళు 4 కొట్టుకొని వస్తారు చూడుర్రి మీరు. ఆ పరిస్థితి రాకపోతే మీరు నన్ను మళ్ళీ వచ్చి ఇదే గాంధీ వల్ల నన్ను అడుగురు. ఇక ఏం చెప్తారు? పార్లమెంట్ ఎన్నికలు మరికొద్ది 2 నెలలు 3 నెలలు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సిద్ధమయ్యారా? ఇప్పటికే బీజేపీ గల్లీలో ఓడిపోయినా కానీ ఢిల్లీలో ప్రజలు గెలిపోయినకే సిద్ధంగా ఉన్నారు అంటున్నారు. ఏం చెప్తారు? ఇక వాళ్ళు కేసీఆర్కి స్టార్ క్యాంపెయినర్లు, వీటికి వచ్చి 2 రోడ్ షోలు చేసి పేరు మోడీ షా. ఏంటంటే కేసీఆర్కి 4 సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పి ఇక్కడ రూరల్ ఏరియా ఎందుకు చేయలే రోడ్ షోలు? హైదరాబాద్లో ఒక్క దగ్గర ఎందుకు చేసిండు మోడీ, అమిత్ షా? వాళ్ళు కేసీఆర్కి స్టార్ క్యాంపెయినర్లు, అమిత్ షా, నరేంద్ర మోడీ. 2 సంవత్సరాల నుంచి కేసీఆర్ లంగా దొంగ భ్రష్టాచార సర్కార్ అన్నాడు, ఒక్కరోజు కూడా కేసు బుక్ చేయలే. నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు బరాబర్ చెప్పారు 12 నుంచి 14 సీట్లు గెలుస్తామన్నా, బరాబర్ 12 నుంచి 14 సీట్లు గెలిచి చూపిస్తాము. మేము అందరం కూడా ఇవాళ నుంచి గవర్నమెంట్ వచ్చిందని మేము కాముచి కూర్చుంటలేం, ప్రతి ఒక్కరు రోడ్ల మీద పోయి పనిచేస్తున్నాం. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు అదే చెప్పారు, బరాబర్ మీరు రోడ్లకు పోవాలి, పబ్లిక్ తోటే ఉండాలి. ఇంట్లో గెలిచి ఇంట్లో కూర్చున్నామంటే ఏ విధంగానైతే మేము అధికారులకు చెప్పినామో 18 గంటలు పని చేయకపోతే ఇంటికి పోవచ్చు అన్నట్టు మీకు కూడా అదే చెప్తున్నాం. మీరు పని చేయకపోతే మీరు కూడా ఇంట్లో కూర్చోవచ్చు, మీ ప్లేస్లో వేరే ప్లేస్లో మీ ఇంకొక నాయకుడు నియమిస్తాము, వాళ్ళతో పని చేసుకుంటామని చెప్తున్నారు. అది మా ప్రభుత్వము, అది మా కాంగ్రెస్ పార్టీ, అది మా రేవంత్ రెడ్డి కమిట్మెంట్. చివరికి ఏం చెప్తారు? గతంలో మీరు అధికారం లేకముందు కల్వకుట్ల కుటుంబాన్ని ఇక మేము ఫామ్ హౌస్ పరితం చేస్తాం, జైల్లో పెడతాం వగైరా వగైరా చాలా చెప్పారు. అధికారంలోకి వచ్చారు, ఏమైనా ఎంక్వైరీలకు దీనికి ఆదేశాలు ఏమైనా ఇస్తారా? మేము మొదలై రేవంత్ రెడ్డి గారు చెప్పిన కక్షపూరిత రాజకీయాలు మేము చెయ్యము. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల క్షేమం కోసమే వాళ్లకు మేము పనిచేస్తాము. కేసీఆర్ నడుమిరిగి కింద పడితే రేవంత్ రెడ్డి గారు పోయి చూసిరు కదా. ఒకవేళ అదే కాంగ్రెస్ వాళ్ళు ఎవరికొరని వేస్తే కేసీఆర్ వస్తుండేనా? కొండ లక్ష్మణ్ బాబూజీ చచ్చిపోతేనే పోలే. ఆయన ఫస్ట్ ఆఫీస్ ఇచ్చిండు ఆయనకు. పెద్దలు కొండ లక్ష్మణ్ బాబూజీ చనిపోతేనే ఓన్ కేసీఆర్. మా రేవంత్ రెడ్డి గారు ఆయన నడుమిరిగానే ఇమ్మీడియట్ హాస్పిటల్ పోయిన తర్వాత అందరు లైన్ కట్టిరు. అప్పటిదాకా కేసీఆర్ ముఖం చూస్తారు ఎవ్వరు పోలే. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఓటు స్టార్ట్ చేసిర్రో ఇక లైన్ కట్టితే లాస్ట్కి దండం పెడితే ఎవరు రాకురు నా దగ్గరికి అంటే ఆయన ఒక హ్యూమిలియేషన్ ఫీల్ అయ్యిండు. నేను ఇంత మూర్ఖుణ్ణి, నేను ఎవరు చచ్చినా పోలేదు, ఎవరికైనా కష్టం ఉంటే నేను అడ్డుకోలేదు, కానీ ప్రతి ఒక్కరు వచ్చి నన్ను పరమజిస్తుంటే తట్టుకోలేకపోయినాడు పాపం. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నా, దేవుడు మీకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిండు, మీరు చెయ్యని మొత్తం దరిద్రం పనులు అన్నీ చేసిర్రు. ఇప్పటికైనా కానీ కూడా మీ తప్పులు ఒప్పుకొని ప్రభుత్వానికి మంచి సూచనలు సలహాలు ఇస్తే మేము పనిచేస్తాం. మీ సలహా సూచనలు ఇవ్వకపోయినా కానీ కూడా మీ ఎమ్మెల్యేలని మీ నాయకులను కాపాడుకోరి, మీ పార్టీని చక్కగా చూసుకోరు, మీ ఇల్లు చక్కగా చూసుకోరు. మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మీ పార్టీని నడుపుతారు.
థ్యాంక్ యూ. ఇది రోహిన్ రెడ్డి గారు చెప్తున్నారు, కక్షాపూరిత రాజకీయాలు మేము చేయము, చట్టం తన పని తాను చేసుకోబోతుంది, అవసరమైనటువంటి ఎంక్వైరీస్ కావచ్చు అవన్నీ కూడా ఇక ఆ చట్టం తన పని తాను చేసుకోబోతుంది అన్నట్టు విధంగా రోహిన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో భవిష్యత్ కార్యాచరణ మీదనే మేము ఏదైతే పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షన ఈ యొక్క భవిష్యత్తు కార్యాచరణ 6 గ్యారెంటీలు ఎలా అమలు పరచాలి, లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉండాలి, సో వివిధ అంశాల మీద మేము భేటీ అయ్యాము, దాంట్లో చర్చించామంటూ కూడా ఇక డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు, హైదరాబాద్.